నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మార్ట్ వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. గల్ఫ్లో మేము అనుకున్న వంటలు చూసేయండి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. ఈరోజు వంటలో ఆలు వంకాయ టమాటా కర్రీ కలిపి వండేసి అన్నీ కలిపేసి, ఇంకా ఈ కర్రీ ఎట్లా వండినాం ఏంది చూడుర్రి. మీ సలహాలు ఏమైనా ఉంటే చెప్పేసేయండి. మన చాలా కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఇక పచ్చిమిర్చితో ఆలు వంకాయ టమాటా కర్రీ వండేద్దాం వచ్చేయండి. ఇక మన కర్రీ కొరకు ఒక 4 ఆలుగడ్డలు, కరివేపాకు, ఎండుమిర్చి, 2 ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్టు, రుచి సరిపడేంత పచ్చిమిర్చి మొత్తం దంచేసి పెట్టేసిన. ఇంకా కొన్ని వంకాయలు, దాని ఒక 4 టమాటాలు అన్నీ తీసుకున్నాం, కట్ చేసి పెట్టేసుకున్నా. ఇంకా ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ వేడైంది వేసేసిన తగినంత. అందులో మసాలా దినుసులు అన్నీ, ఇంకా ఆవాలు, జీలకర్ర ఇంకేసేసినాం. దాని తర్వాత నేనే వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా కష్టంగా ఉన్నది, అందుకే ఇట్లా అన్నీ వేసేసినాం. దాంట్లో ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే నేనే వేస్తూ షూట్ చేయడానికి ఇబ్బంది, ట్రైప్యాడ్ లేదు, ఇంకా మాకు అంత అవసరం అనిపించింది, కొనలేదు. ఇంకా వేసిన తర్వాత ఒక స్పూను పసుపు. ఇట్లా వండుతున్నాం కర్రీలు. మీరు ఎలా వండుతారు ఏంది, ఏమైనా సలహాలు ఉంటే చెప్పేసేది. మేమైతే ఇట్లా అనుకుంటాం, ఖచ్చితంగా ఇది ఇంత వేయాలి అంత వేయాలని చెప్పలేము అన్నట్టు. ఇక మేమైతే ఒక 4 కలిసి వండుకుంటాం. ఇట్లా అవన్నీ వేగిన తర్వాత ముందుగా ఆలుగడ్డ, మేమైతే ఆలుగడ్డ ఇస్తాం ఫస్ట్ అన్నింటిలో. ఏమంటారు, ఇది కరెక్టేనా, ఏది ముందు వేస్తాం ఏంది చెప్పేసేది, మీ సలహా చెప్పేసేది ఏమైనా ఉంటే. అది కర్రీ అవుతున్నది, ఇటు అన్నం అవుతున్నది, రెండు పొయ్యి మీద పెట్టేసిన. అటు అది ఇటు ఇది. ఆలుగడ్డ కొంచెం ఉడికిన తర్వాత వంకాయలు వేస్తున్నా. ఆలుగడ్డ దాదాపు సగం ఉడికిన తర్వాత వంకాయలు. అంటే మేమైతే ఇట్లా వండుతాం, అంటే ఆలుగడ్డ ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది, వంకాయ తక్కువ పడుతుంది. వంకాయ కొద్ది ఉడికిన తర్వాత టమాటా వేస్తాం కదా, చూడుర్రి. ఇట్లా మేమైతే ఇట్లా వండుతున్నాం. అబ్బా, ఇట్లా వంటలు చేసుకోబట్టి దాదాపు ఒక 8 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఇందులో పొడికారం వేయనిక మొత్తం పచ్చిమిర్చి దంచేసిన సరిపడేంత. అది దంచేసేసి ఇంకా టమాటాలు వేసిన. అన్నింటిలో టమాటా తొందర ఉడుకుతాయి కాబట్టి టమాటా చివర అట్లా వేస్తున్నాం. ఏమంటారు మరి, మీరు ఎట్లా అంటారు ఏంది, చాలా అంటే చెప్పేసేది. మొత్తం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మొత్తం ఉడికిచ్చినాం. ఎక్కువ మంట పెడతా అంత కింద మడిపోతాయి కదా, అందుకే మీడియం ఫ్లేమ్ పెట్టేస్తే అలా ఉడికిపోతుంది. ఇంకా దాదాపు కొంచెం ఉడికిపోయింది కర్రీ. దాదాపు సగం అయిపోయిన తర్వాత ఇంకా ఉప్పు వేసేసి తగినంత సరిపడేంత ఉప్పు వేసినాము. ఉప్పు వేసిన తర్వాత ఇంకా మసాలా దినుసులు అన్నీ, కర్రీ పౌడర్ తర్వాత ధనియాల పౌడరు, అవి 2 అవి వేసేస్తే మన కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా చివరిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఎట్లా మేము చేసిన కర్రీ చెప్పేసేది. ఇంకా గల్ఫ్లో మేము ఏదో ఒకటి ఇట్లా అనుకొని తింటున్నాం. ఏమంటారు, ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్ప కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ గంట కొట్టండి. ఇంతవరకు పూర్తి విషయం ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.